హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అన్నం వారి రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనము కేజీ చికెన్ లెగ్ పీసెస్తో విలేజ్ స్టైల్లో కేఎఫ్సి చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా మనం చికెన్ని శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనకి మనం వేసుకునే మసాలా కానీ అలాగే ఉప్పు కారం కానీ లోపల వరకు పడుతుంది చికెన్కి. ముందుగా చికెన్లో సరిపడినంత ఉప్పు, పసుపు, అలాగే కారము, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు కొన్ని మిరియాలని రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని కొంచెం ప్లేట్లోకి తీసుకొని మిగతాది చికెన్లో యాడ్ చేసుకుందాము. ఈ ప్లేట్లో తీసుకున్న మిరియాల పొడి మనకి తర్వాత ఉపయోగపడుతుంది. అలాగే కొంచెం అల్లము, కొంచెం తెల్లగడ్డ కూడా రోట్లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇలా దంచుకున్న ఈ అల్లం తెల్లగడ్డ పేస్ట్ను కూడా మనము చికెన్లో వేసేసుకుందాము. అలాగే ఒక నిమ్మకాయని కట్ చేసుకొని గింజలు తీసేసి నిమ్మరసాన్ని కూడా చికెన్లో పిండేద్దాము. ఈ విధంగా నిమ్మరసం యాడ్ చేసేసుకున్న తర్వాత చికెన్కి ఉప్పు, కారాలు, మసాలాలు బాగా పట్టేటట్లు మనము బాగా కలుపుకోవాలి. కనీసం ఒక 2 నిమిషాలైనా కానీ మనం చికెన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం మైదా పిండి, అలాగే కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం సాల్టు, అలాగే కొంచెం మిరప్పొడి, కొంచెం మనం ఇందాక దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిరియాల పొడి, ఆ మిరియాల పొడి కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఈ పిండిలో ఇవంతా కలిసేలాగా కొంచెం బాగా కలుపుకోవాలి. అలాగే ఈ పిండిలోనే కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాము. ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని దాంట్లో ఒక గుడ్డు కొట్టుకొని పోసుకుందాము. అలాగే పొయ్యి వెలిగించేసుకొని పొయ్యి మీద బాండెలు పెట్టుకున్నాము. బాండెట్లో మనకు డీప్ ఫ్రైకి సరిపడినంత చికెన్ మునిగేంత నూనె పోసుకుంటే సరిపోతుంది. చికెన్ని మనము ఈ విధంగా చేసుకోవాలనుకుంటే 1 గంట సేపు అయినా కానీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామంటే లోపలికల్లా కానీ ఉప్పు కారాలు పట్టి బాగుంటుంది టేస్ట్. చూపిస్తున్న విధంగా మన చికెన్ని పిండిలో కోట్ చేసుకొని తర్వాత ఎగ్లో డిప్ చేసి మళ్ళీ పిండిలో కోట్ చేసుకోవాలి. పిండిని ఈ విధంగా మనం కోట్ చేసుకోవడం వల్ల మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు చికెన్ పైనంతా క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఈ విధంగా కోట్ చేసుకున్న చికెన్ని బాగా వేడికిన నూనెలో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలాగే వదిలేసి దాన్ని ఆ తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ తిప్పుకుంటూ మంటని తక్కువ మంటలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ మంటలో పెట్టి ఫ్రై చేసేసామంటే పైనంతా మాడిపోతుంది, లోపల చికెన్ పచ్చిగానే ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా నూనెలో చికెన్ని వేసిన తర్వాత ఖచ్చితంగా మంటనైతే తగ్గించుకొని లోపల వరకు బాగా ఉడికేటట్లు నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా మంచి కలర్ వచ్చి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనము చికెన్ని తీసేసుకోవచ్చు. అదేవిధంగా మిగతా చికెన్ అంతా కూడా ఫ్రై చేసేసుకోవడమే. చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి ఈజీ వంటలు మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.